ఎప్పుడైనా దేవుని యొక్క వాక్కు నీ దగ్గరికి వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, ఆ వాక్యంతో పాటు సైతాన్ కూడా వచ్చి ఉంటాడు. ఆ వాక్యంతో పాటు దుష్టుడు కూడా వచ్చి ఉంటాడు. The word that you receive always attracts the demonic kingdom. వాక్కుతో పాటు సాతాను కూడా వస్తాడు. గుర్తుపెట్టుకో, దేవుడు కాదు, సాతాను కూడా వస్తాడు వాక్కుతో పాటు. దావీదు ఏ రోజైతే అభిషేకించబడ్డాడో దాన్ని చూసినటువంటి అపవాది దావీదును వెంటాడాడు. వాటిలో ఇది ఆఖరి ప్రయత్నం ఏంటో తెలుసా? దావీదును భూమి మీద ఉండకుండా సౌలు ద్వారా దేవుడు కాపాడాడు. ఇప్పుడు సొంత వారు కదా, వెన్నుపోటు అంటారు కదండి. ఇందిరాగాంధీని ఎవరండి చంపింది? బాడీ గార్డ్సే కదా. ఎవ్వరు కాపాడతారని నమ్మారో వాళ్ళే చంపారు. అటువంటి పరిస్థితి అనమాట దావీదుకు. ఇందిరాగాంధీ గారు చనిపోయారు కానీ దావీదు చనిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగను. హల్లెలూయా. దావీదులాగా ఎవడు మాట్లాడడం లేదండి. ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయం, నేను చావను, నేను సజీవుడనే, యెహోవా కార్యాలు వివరిస్తాను, నా ప్రాణం పైన ఎవరికి అధికారం లేదు, నా కాలగతులు నా దేవునికి తెలుసు, పైనుంచి అధికారం ఇవ్వబడితే తప్ప ఎవడు నన్ను ఏమీ చేసుకోలేడు అని మాట్లాడే ఏ విశ్వాస కనపడడం లేదు. నేను రెడీ సచ్చేదానికి, ఏం పర్లేదు, యేసుప్రభు కొరకు రక్తం కలుస్తా, యేసుప్రభు చచ్చిపోతా అంటారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకుని దగ్గర వల్లే డేంజర్.